ప్రకృతి చికిత్స విధానం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులైనా తగ్గించవచ్చని ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర పద్మ అన్నారు. నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1000 రోగాలకు 999 రోగాలను ప్రకృతి వైద్యం ద్వారా తగ్గించవచ్చని ఆయన అన్నారు. కన్నతల్లి లాంటి ప్రకృతిని మర్చిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి మనకిచ్చిన ఆహార పదార్థాలకు నూనె, కారం, ఉప్పు లాంటి వాటిని విరివిగా వాడటం వల్ల అవి మన శరీరం పైన దుష్ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రమైన ఈ నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రకృతి ప్రేమికులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మిత్రులారా, ఇవాళ మనకు వస్తున్నటువంటి అనారోగ్య సమస్యల్లో 1999 జబ్బులు మందు లేకుండానే తగ్గుతాయి అని ఆనాడు మహానుభావుడు మహాత్మా గాంధీ నేచర్ క్యూర్ అనే బుక్లో వివరించి ఉన్నారు. ఆయన మాటల్ని సత్యంగా మనం మార్చాలంటే, ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోవాలంటే ప్రజలందరూ కూడా కన్నతల్లి వంటి ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని అనుసరించడం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని బాగు చేసుకో వైపుగా ముందుకు వెళ్ళగలం. కాబట్టి సహజ విధానాలని పాటిస్తూ సమాజ హితాన్ని కోరేటువంటి పద్ధతుల్లో మనల్ని, మన కుటుంబాన్ని బాగు చేసుకోవడం ద్వారా ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్, సిద్ధార్థ యోగ విద్యాలయం మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుతున్నాయి.